ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద సరస్సు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మంచినీటి వనరు అయిన విక్టోరియా సరస్సు ఇప్పుడు విషతుల్యం అవుతోంది. నైలు నదికి జన్మస్థానమైన ఈ సరస్సు ప్రస్తుతం తీవ్రమైన పర్యావరణ సంక్షోభంలో కూరుకుపోయింది. అసలు ఏం జరుగుతోంది? ఈ నీరు ఎందుకు విషంగా మారుతోంది? దీనిపై మా ప్రత్యేక విశ్లేషణ. ఈ సరస్సు కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు. ఉగాండా, టాంజానియా, కెన్యా వంటి 3 దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ప్రకృతి ప్రసాదించిన వరం. దీనికి కగేరా నది ప్రధాన నీటి వనరుగా ఉంది. సుమారు 4,70,00,000 మంది ప్రజలు తమ ఆహారం, నీరు మరియు ఉపాధి కోసం ఈ సరస్సుపైనే ఆధారపడి ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి మత్స్య సంపద ఇక్కడ ఉంది. ఏటా దాదాపు 10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. గతంలో వేసవిలో మాత్రమే కనిపించే ఆల్గే బ్లూమ్స్ అంటే ఒక రకమైన పాచి ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఏడాది పొడవునా పేరుకుపోతోంది. నీరు భయంకరమైన ఆకుపచ్చ రంగులోకి మారిపోతోంది. దీనిని సైంటిఫిక్ పరిభాషలో యూట్రోఫికేషన్ అంటారు. అంటే నీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ మోతాదు మించిపోవడం. దీనికి ప్రధాన కారణాలు వ్యవసాయ వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీరు, పరిశ్రమల నుండి వచ్చే రసాయనాలు మరియు నేల కోత వల్ల వచ్చి చేరుతున్న మట్టి. ముఖ్యంగా పశ్చిమ కెన్యా నుండి ప్రవహించే జోయా మరియు యాండో నదులు ఈ సరస్సును కలుషితం చేస్తున్నాయి. కేవలం జోయా నది ఒక్కటే రోజుకు 22,000 కిలోల నైట్రేట్ను సరస్సులోకి విడుదల చేస్తోంది. కానీ భారీ వర్షాల సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఈ ఆకుపచ్చని పాచిలో మైక్రోసిస్టిస్ అనే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంది. ఇది మైక్రోసిస్టిన్ అనే విషయాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల మనుషుల్లో కాలేయ కణాలు నాశనమయ్యి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చాలా సందర్భాల్లో నీరు స్వచ్ఛంగా కనిపించినా అందులో WHO ప్రమాణాల కంటే ఎక్కువ మోతాదులో విషం ఉండే అవకాశం ఉంది. ఇది ఒక సైలెంట్ కిల్లర్. ఆక్సిజన్ లేకపోవడం వల్ల సరస్సు క్రమంగా డెడ్ జోన్గా మారుతోంది. దీనివల్ల చేపలు చనిపోతున్నాయి. $600 మిలియన్ విలువైన మత్స్య పరిశ్రమ కుప్పకూలుతోంది. గతంలో 3 లక్షల టన్నుల చేపలు ఎగుమతి అయ్యే చోట ఇప్పుడు ఆ సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇది కేవలం ఆఫ్రికా సమస్య మాత్రమే కాదు. కేరళలో కలుషిత నీటి వల్ల వస్తున్న అమీబిక్ ఎన్సెఫలైటిస్ వంటి వ్యాధులు మనకి హెచ్చరికలు కూడా. చిత్తడి నేలలను కాపాడుకోవడం, రామర్స్ కన్వెన్షన్ వంటి నిబంధనలను పాటించడం ఇప్పుడు మనకు అత్యవసరం. 47 మిలియన్ల ప్రజల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. మనం కూడా మంచినీటి వనరులను కాపాడుకోకపోతే విక్టోరియా సరస్సు ఎదుర్కొంటున్న మనుగడ సంక్షోభమే మనకి కూడా ఎదురవుతుంది. ప్రకృతిని కాపాడుకుందాం, ప్రాణాలను రక్షించుకుందాం.